ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్టికల్ 226 కింద కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చా అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నటువంటి ప్రశ్న. సో దీని ద్వారా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అలాగే ఇటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు వీటి మధ్య ఒక లీగల్ బ్యాటిల్ మొదలైంది అని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, ఫెడరలిజం కి సంబంధించి అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్స్ కి సంబంధించి ఈ కేసు అన్నటువంటిది చాలా కీలకమైంది. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2020లో కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు అన్నటువంటిది నమోదైనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ కొన్ని కేసెస్ నమోదు చేసి అక్కడ ఎవిడెన్సెస్ కోసం కొన్ని రికార్డ్స్కి యాక్సెస్ కావాలన్నట్టుగా కోరితే ఆ రాష్ట్ర గవర్నమెంట్స్ దానికి అంగీకరించలేదు. సో దాంతో అక్కడి హైకోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేయటం జరిగింది. బట్ స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకి ఇటు సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్కి సంబంధించిన టోటల్ అధికారాలు అన్నటువంటివి ఉంటాయి. సో దాన్ని అండర్మైన్ చేసినట్టే. ఎందుకంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వీటి కింద కేసెస్ అన్నటువంటివి పెట్టిందనమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ ఏమంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొన్ని ఇండిపెండెంట్ పవర్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఆ స్టాట్యుటరీ పవర్స్ని రెస్పెక్ట్ చేయాలి, లేదంటే ఆ లా ఎన్ఫోర్స్మెంట్ని మనం అడ్డుకుంటున్నట్టే అన్నట్టుగా యూనియన్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఈ కేసు అంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఏమని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్స్ని దాఖలు చేయవచ్చా లేదా అన్నటువంటి విషయం.